క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఏలియా మోషే అనుకుంటే ఇద్దరు ఇశ్రాయేలీయులు అవుతారు. ఇద్దరు ఇశ్రాయేలీయులు సాక్షులైతే ఇంకా అన్యుడికి ఎవడు మిగులుతాడు? మరి ఒకవేళ ఏలియా మోషే అనుకునేటట్టయితే వారిద్దరు ఇశ్రాయేల్సే, దే ఆర్ ఇశ్రాయేల్స్ ఆల్సో. అప్పుడు మరి అన్ని జనుల పరిస్థితి ఏంటి? అందువల్ల అన్యుల తరపున ఒక ప్రతినిధి ఉండాలి సాక్ష్యం చెప్పడానికి. అతడు హానోకు. ఇజ్రాయేల్ పక్షంగా ఒక వ్యక్తి, అతడు ఏలియా. ఎందుకంటే హానోకు ఇజ్రాయేలుడు కాదుగా. ఇజ్రాయేల్ జాతి ఏర్పడింది అబ్రహాము దగ్గర నుండిగా. హానోకు అబ్రహాము కంటే ముందుటోడుగా. అందువల్ల ఎటువైపు నుంచి చూసినా ఈ ఇద్దరు సాక్షులు ఏలియా హానోకు అని చెప్పాలి. అయితే మోషే ఏలియా అని చెప్పటానికి కూడా ఎన్నో రుజువులు కూడా చెప్తా ఉంటారు. అవి అంత సరైనవి కావు. ఏలియా హానోకులు రెండు ఒలీవ చెట్లు. వాళ్ళు చావు లేకుండా అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి వచ్చి చచ్చిపోతారు. మీలో కొంచెం తెలివి కలిగిన వాళ్ళు ఇంకో ప్రశ్న అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు రక్తమాంసాలు దేవుని స్వతంత్రించుకోవని చెప్తున్నారు కదా, అంటే శరీరంతో వెళ్ళినోడు ఖచ్చితంగా మళ్ళీ కిందకి రావాలని చెప్తున్నారు. అట్లాగైతే రేపు సంఘం ఎత్తబడేటప్పుడు మరి మనం కూడా శరీరంతో వెళ్తాం కదా, మనం ఎట్ట వెళ్తామా అనవచ్చు మీరు. రేపు సంఘం ఎత్తబడినప్పుడు మరి మనం కూడా శరీరంతో వెళ్ళిపోతాంగా, మరి అప్పుడు మనం ఎట్ట వెళ్తాం అని మీరు అనొచ్చు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు మొట్టమొదటగా మహిమ శరీరం ధరించిన తర్వాతే ఎవరికైనా మహిమ శరీరం ధరించడానికి సాధ్యమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటగా ఆరోహణమైపోయాడు గనుక, యేసుక్రీస్తు మహిమ శరీరం ధరించుకున్నాడు గనుక మనం ధరించుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు కంటే ముందున్న వారు ఎట్టి పరిస్థితుల్లో మహిమ శరీరం ధరించుకోవడానికి వీల్లేదు. అది తెలుసుకోవాలి మీరు, థియాలజీ. యేసుక్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేచాడు గనుక ఆయనకు మొదట మహిమ శరీరం వచ్చింది. రేపు మనం కూడా ఈ శరీరంతో వెళ్ళిపోవచ్చు. ఈ శరీరానికి బదులు మహిమ శరీరాన్ని ధరించుకుని వెళ్ళొచ్చు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళు మహిమ శరీరాలు ధరించుకోవటానికి వీలు లేదు. వారు ఖచ్చితంగా ఇక్కడ చచ్చిపోవాల్సిందే. ఒకవేళ చావకుండా కానీ వెళితే మళ్ళీ వచ్చి చచ్చిపోవాల్సిందే ఇక్కడ. అందువల్ల పాత నిబంధనలో అన్యజనులకు బదులుగా హానోకు, ఇజ్రాయేలీలకు బదులుగా ఏలియా చావు లేకుండా పైకి వెళ్ళారు. దేవుని ఎదుట రెండు ఒలీవ చెట్టులాగా నిలబడ్డారు. రేపు సంఘం ఎత్తబడిన వెంటనే వారిద్దరూ ఈ భూలోకానికి దిగొస్తారు. మొదటి 3.5 సంవత్సరాల కాలం ఇక్కడ సాక్ష్యం చెప్తారు. ఇంకొంచెం లోపలికి వెళదాం. సరే, మీరు దిగొచ్చారు, మంచిది. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు 5 కార్యాలు చేస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్దాం పదండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ ఇద్దరు సాక్షులు భూలోకానికి వచ్చి మొదటి 3.5 సంవత్సరాల కాలం ఉంటామని చెప్పుకుంటున్నాగా. అయితే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వీళ్ళు అసలు ఎందుకు వస్తున్నట్టు? వీళ్ళు వచ్చి ఏంటి వీళ్ళు చేసేది? వీళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటి? ఆలోచించేయండి. వారు చేసే కార్యాలు 5 కార్యాలు అక్కడ చెప్పబడ్డాయి. అందులో మొదటి కార్యం ఏంటంటే వారు వచ్చి 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. నెంబర్ 1. ఆ ఇద్దరు సాక్షులు వచ్చేది ఎందుకంటే భూలోకానికి ప్రవచించటానికి. ఏమని ప్రవచిస్తారు? మరి అది ఇంకో సబ్ టాపిక్ అయింది. మళ్ళీ వారు ఏమని ప్రవచిస్తారు? 4 విషయాలు ప్రవచిస్తారు. ఇవన్నీ పాయింట్స్ వచ్చి రాసుకుంటే మీకు అర్థమవుతాయి. ఇవన్నీ వరకు రెఫరెన్స్లుగా చూపిస్తే గంటల టైం బట్టి ఇది చాలదు. అందుకే నేను రెఫరెన్స్లు చదివించట్లేదు. వారిద్దరు సాక్షులు 5 కార్యాలు చేస్తారు. అందులో మొదటి కార్యం ప్రవచించటం. ఆ ప్రవచనాలు 4 రకాలుగా చెప్తారు వాళ్ళు. మొట్టమొదటి ప్రవచనం ఏం చెప్తారంటే వాళ్ళు, అప్పటికే సంఘం ఎత్తబడిందిగా, అంత్యక్రీస్తు వచ్చి ప్రపంచం అంతటితో సంధి చేసుకొని తన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తున్నాడుగా. ఈ ఇద్దరు సాక్షులు చెప్పే మొదటి ప్రవచనం ఏంటంటే, ప్రస్తుతం మిమ్మల్ని పరిపాలిస్తున్నవాడు మెస్సియా కాదు, అతడు క్రీస్తు విరోధి అని చెప్తాడు. ఎందుకంటే ప్రపంచం అంతా అతన్ని మెస్సియా అనుకుంటారు. ఆ టైంలో ప్రపంచమంతా మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఇతడే, మనల్ని రక్షించేవాడు ఇతడే, మన నాశనమైపోతున్న ప్రపంచానికి శాంతినిచ్చేవాడు ఇతడేనని చెప్పి ప్రపంచం అంతా తమ రాజ్యాలన్నిటినీ వాని హస్తగతం చేస్తారు. అందువల్ల ఈ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే ప్రపంచానికి ఆ అంత్యక్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడి ఏం చెప్తారంటే, మీరు అనుకుంటున్నట్టుగా అతడు క్రీస్తు కాడు,
మీరు అనుకుంటున్నట్టుగా అతడు రక్షకుడు కాదు, మెస్సియా కాదు, మీకు శాంతినిచ్చేవాడు కాదు. అతడు క్రీస్తు విరోధి, అతడు మోసగాడు అని చెప్తాడు మొదటి ప్రవచనం. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు అనేవాడు యూరోపియన్ సమాజాన్ని అంటబెట్టుకొని రోములో నుంచి బయలుదేరినప్పుడు వీళ్ళని ఇజ్రాయెల్స్ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు చేసిన బుద్ధి లేని పని అది. ఆనాడు యేసుక్రీస్తుని ఏ విధంగా ఒలీవల కొండ దగ్గర నుంచి గాడిద మీద కూర్చోబెట్టుకుని మట్టలతో ఊరేగించుకుంటా యెరూషలేం పట్టణానికి తీసుకొని పోయారో అదే టైపులో ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఒలీవ కొండ దగ్గరికి వచ్చి నిలబడితే ఈ ఇజ్రాయెల్స్ ఏం చేస్తారంటే, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఇతడే అని చెప్పి చక్కగా అతన్ని ఊరేగించుకుంటా తీసుకొని పోయి యెరూషలేం పట్టణంలో సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇశ్రాయేలీలు ఆ విషయంలో దెబ్బతింటారు. వాళ్ళు ప్రపంచంలో జ్ఞానులు, ఆ విషయంలో వాళ్ళు మోసపోతారు. అందువల్ల ఈ ఇద్దరు సాక్షులు వచ్చి చెప్పే 4 ప్రవచనాల్లో మొదటి ప్రవచనం ఏంటంటే, ఓ బుద్ధులేని ఇశ్రాయేలీలారా, యెరూషలేం పట్టణంలో అతనికి అవకాశం ఇచ్చారు మీరు. అతడు మెస్సియా అనుకున్నారు పిచ్చోళ్ళారా. మెస్సియా ఎప్పుడో వచ్చాడు, చచ్చిపోయాడు, వెళ్ళాడు. ఇప్పుడు వచ్చినోడు మెస్సియా కాదు, అతడు రక్షకుడు కాదు, అతడు క్రీస్తు విరోధి అని చెప్తాడు ఇద్దరు సాక్షులు. వారు చెప్పే మొదటి ప్రవచనం అతడు క్రీస్తు విరోధి అని చెప్తాడు. రెండవది వారు ఏం చెప్తారంటే, రెండవ ప్రవచనం, ఈ క్రీస్తు విరోధి రానున్న దినాల్లో మీ మీద 666 నెంబర్ ముద్ర వేయబోతున్నాడు గనుక ఆ ముద్ర మీరు వేయించుకోవద్దు అని వీళ్ళు ముందే చెప్తారు. మీ మీద ఒక ముద్ర వేయబోతున్నాడు, ఆ ముద్ర గాని వేయించుకుంటే మీరు తప్పక తీర్పులోకి వెళ్ళిపోతారు, నరకానికి వెళతారు, కనుక ఆ ముద్ర వేయించుకోవద్దు అని చెప్తాడు రెండవది. మూడవది ఈ ఇద్దరు సాక్షులు చెప్పే మూడవ ప్రవచనం ఏంటంటే, యూదులకు అన్ని జనులకు కలిపి ఏం చెప్తారంటే, మీలో ఎవరైనా పరలోకానికి వెళ్ళాలనుకుంటే, లేక మీలో ఎవరైనా ప్రభు బిడ్డలు కావాలనుకుంటే ఆయన కోసం హతసాక్షులుగా చచ్చిపోవటానికి వెనకాడొద్దు అని బలపరుస్తారు ఇద్దరు సాక్షులు. అనగా ఎడవబడినటువంటి వారిని హతసాక్షులుగా చనిపోవటానికి వీళ్ళు ప్రోత్సహించి ప్రవచనాలు చెప్తారు. ఆ నాశనకరమైన ఏ వస్తువుకి మీరు నమస్కారం చేయకూడదు, అవసరమైతే మీరు చచ్చిపోండి, అంతేగాని మీరు విగ్రహారాధన చేయొద్దు అని చెప్తాడు. 3 ప్రవచనాలు అనియా. మొదటిది, అతడు క్రీస్తు కాడు. రెండవది, అతడు వేసేటువంటి 666 నెంబర్ ముద్ర మీరు వేయించుకోవద్దు. మూడవది, మీకు ప్రభు కావాలనుకుంటే అవసరమైతే హతసాక్షులుగా చచ్చిపోండి అని చెప్తారు. 4వది చెప్తారు. అది వారు చెప్పే ప్రవచనాలు. సో రండి లోపలికి వెళ్దాం. ఈ ఇద్దరు సాక్షులు చేసే 5 కార్యాలు. అందులో మొదటి కార్యం ప్రవచనాలు, 4 రకాల ప్రవచనాలు చెప్తారు. రెండవ కార్యం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు సాక్షులు టైం చాలదు కనుక త్వరగా చెప్తున్నాను. రెండవ కార్యం ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ ఇద్దరు సాక్షుల్ని అనేకులు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారుగా, క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారుగా. అందుకని ఈ ఇద్దరు సాక్షులను చంపడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళు చేసే రెండవ కార్యం ఏంటంటే, ఎవడైతే వీళ్ళను కొట్టాలనుకుంటాడో, తిట్టాలనుకుంటారో, చంపాలనుకుంటారో ఈ ఇద్దరు సాక్షుల దగ్గరికి వచ్చి ఎదురు నిలబడితే ఈ ఇద్దరు సాక్షుల నోట్లో నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించేసిద్ది అన్నమాట. అది రెండో కార్యం అక్కడ జరిగేది. అంటే ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఎవ్వడు వాళ్ళని ఆపటానికి లేదు. ఆ ఇద్దరిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు, వారు ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. ఎవరైనా అడ్డం వచ్చాడా నోట్లో నుంచి అగ్ని వచ్చేసి వాళ్ళని కాల్చి పడేసి ఇమ్మీడియట్లుగా. వారి నోట నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువులను దహించును. కాబట్టి 3.5 సంవత్సరాల్లో ఎవ్వడు వారిద్దరిని చంపటానికి ఎవరికి హక్కు లేదు. ఎవరన్నా చంపాలనుకుంటే వారి నోట్లో నుంచి అగ్ని వచ్చేసిద్ది, శత్రువులను దహించేసిద్ది. ఇది వీళ్ళు చేసే రెండో కార్యం. 3 ఇంకా ఏం చేస్తారంటే ఇద్దరు సాక్షులు వీళ్ళు చేసే మూడో కార్యం, వీరికి కోపం వచ్చినప్పుడల్లా, వీరికి విసుకొచ్చినప్పుడల్లా 3.5 సంవత్సరాల కాలంలో మాటికి ఆకాశాన్ని మూసిపడేసి వర్షం రాకుండా చేసేస్తారు. అంటే ఆ 3.5 సంవత్సరాలు వర్షం పైన వీళ్ళకి పూర్తి అధికారం ఇవ్వబడుతుంది. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వర్షం పడేస్తారు. ఈ భారతదేశంలో 6 నెలలు వర్షం పడటానికి వీల్లేదన్నాడంటే పడదే అంతే. ఆ అమెరికాలో 1 సంవత్సరం వర్షం పడటానికి వీల్లేదంటే ఇక పడదు. ఆ రకంగా ఏం చేస్తారంటే వాళ్ళు మాట వినకుండా ఎవడన్నా తిరుగుబాటు చేస్తూ వాళ్ళకి ఇసుకొచ్చినప్పుడల్లా ఆకాశాన్ని మూసి పడేస్తారు అన్నమాట.
వర్షం పడకుండా చేస్తారు. ఆ వర్షం పడకపోతే ఏమైంది? పంటలు పండవు, తాగటానికి నీళ్లుండవు, పశువులకి నీళ్లుండవు, గడ్డి మలవదు, మనుషులు చస్తారు, చచ్చి కూర్చుంటారు. కాబట్టి ఎందుకంటే మానవుడికి అత్యవసరమైనది నీళ్లు. మానవుడు తాగటానికి గాని, మానవుడు భూమి సేద్యం చేసుకోవటానికి గాని, పశువుల్ని పెంచుకోవటానికి గాని, భూమి మీద ఏదైనా మలవాలన్న నీళ్లు కావాలి కదా, అది మన జీవనాధారం. అయితే ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే వారి మాట వినప్పుడల్లా నీటి సప్లై ఆపేస్తారు. వాళ్ళు ఆకాశాన్ని మూసిపడేసి వర్షం రాకుండా చేస్తారు. అది వారు చేసే 3వ కార్యం. 4 ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు వారి మాట వినకుండా వారిని ఇసుకిస్తే వీళ్ళు త్రాగబోయే టయానికి ఆ త్రాగే నీళ్ళని రక్తంగా మార్చిపడేస్తారు. మన మాట అంటలేదు, తిరుగుబాటు చేసామనుకో ఆ రోజుల్లో చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందామని ఆ చెరువులో నీళ్ళు మొత్తం రక్తం ఎదుటి చేసి పడేస్తారు. వాళ్ళిద్దరు రక్తం కంపు కొడతా ఉంటే ఆ కంపు నీళ్లు తాగి నువ్వు చావాలి. నీళ్లను రక్తంగా మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కో ప్రాంతానికి వెళ్తారు, ఆ కాలువలో ఉండే నీళ్ళని, ఆ చెరువులో ఉండే నీళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నీళ్ళని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని తాగిస్తారు మనుషుల చేత. ఇద్దరు సాక్షులు. ఎందుకంటే నీతిమంతుల రక్తాన్ని భూమి మీద చిందించారు గనక ఈ ప్రజలు ఆ రక్తాన్ని వీళ్ళ చేత తాగిస్తారు వాళ్ళిద్దరు వచ్చి. తెలుసునా మీకు? ఇప్పుడు నీతిమంతుల రక్తాన్ని చిందిస్తున్నారు కదా, ఒక్కొక్క మిషనరీని చంపేస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు మన దేశానికి. స్టైన్స్ భార్యాభర్తలతో కలిసి 3 బిడ్డలతో కలిసి వచ్చారు. వచ్చి ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నారు. మనం కుష్ఠరోగులు ముట్టుకోవటానికి భయపడతాం, వాళ్ళు చేయి పట్టుకోవాలంటే భయం, వాళ్ళతో కలిసి భోజనం చేయాలంటే భయం. వారు వాళ్ళ ఆస్తులు వదులుకొని, దేశం వదులుకొని ఇక్కడికి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ, వారికి చదువు నేర్పిస్తూ, వారికి నాగరికత నేర్పిస్తూ ఉంటే, అలాంటి వారిని తండ్రి కొడుకులు ఇద్దరు ఒక జీబులో ఉంటే ఆ జీబులో తలుపులు వేస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు. వాళ్ళు లోపల అరిసరిసి ఒకరొకరు వాట్లు వేసుకొని కేకలేసి చచ్చిపోయారు, మసిగుబ్బులు అయిపోయారు. వారు 3 చస్తే వాళ్ళని పట్టించుకున్న దిక్కులేదు ఈ గవర్నమెంట్. ఆ 3 ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళ భార్య ఏమందో తెలిసినా, నా భర్తని బిడ్డలిద్దరిని చంపిన నేను క్షమిస్తున్నాను, నేను కూడా బ్రతికినంతకాలం ఇక్కడే సేవ చేసి చచ్చిపోతానని చెప్పింది. నువ్వు ఆ కుష్ఠరోగులకు సేవ చేయలేవు, నీ ముఖానికి ఒక పేదవాడికి 10 పైసలు ఇవ్వలేవు. నువ్వు సేవ చేయటానికి వచ్చి వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఖర్చు పెట్టి కుష్ఠరోగులను, అనాగరికులను నాగరికతలుగా చేస్తుంటే వాడిని అగ్నితో చంపుతారా? సరే, చంపినోడికి ఏమన్నా చేశారా మీరు? చంపినోడికి సమర్థిస్తారా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం ఇలా చెప్తోంది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, దేశంలో సత్యము, న్యాయము, కనికరము లేకపోవటం వల్ల దేశం క్షీణించిపోతుంది. అందుకే ఇప్పుడు వర్షాలు పడి చావట్లేదు, పంటలు పండట్లేదు, రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, సూర్యకిరణాలు ఎక్కువైపోయి అతిలోహ కిరణాలు భూమి మీద మనుషుల మీద పడి మనుషులు చస్తున్నారు, లేనిపోయి జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? నీతిమంతుల రక్తం భూమి మీద చిందించబడుతుంది. నీతిమంతుల ప్రాణాలు నిర్వర్తిస్తున్నారు, మాట్లాడే దిక్కులేడు. అయితే రేపు ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారు తెలిసినా? వారు చేసే ఎన్నో పనిది, వారు చేసే 4వ కార్యం ఏంటంటే మనుషులు తాగే నీళ్లను రక్తంగా మార్చి రక్తం తాగి చావండ్రా అని చెప్తాడు. మీరు నీతిమంతుల రక్తాన్ని చిందించారు కదరా బాబు, ఇదిగో ఈ రక్తం తాగండి, మీకు అర్థమైంది అని చెప్తారు. సో ఇద్దరు సాక్షులు చేసేది 5 కార్యాలు. 1 భవిష్యత్తును గురించి ప్రవచనాలు చెప్పటం, 2వది వారికి అడ్డం వచ్చిన వాళ్ళని అగ్నితో దహించి వేయటం, 3వది వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా వర్షం పడకుండా చేసి ఆకాశాన్ని మూసేయటం, 4వది ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరికీ త్రాగే నీళ్లను రక్తంగా మార్చి రక్తాన్ని త్రాగి పెడతారు. అప్పుడు రక్తాన్ని తాగాల్సి వచ్చింది, జాగ్రత్త. 5వది ఇంకా ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళకు మరీ పిచ్చి కోపం వచ్చిందంటే మనుషులకు తెగుళ్ళు పెట్టి బాధ పెడతారు. మనుషుల్ని ఆ పవర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఆ 3.5 సంవత్సరాల కాలంలో మనుషుల్ని తుక్కుగా తెగుళ్ళతో బాధ పెడతాడు. ఎవరైనా మాటినపోతే రకరకాల తెగుళ్ళు, చెడ్డ పుండ్లు పెట్టో, జలబెట్టో, మానసికంగా నిద్ర పట్టకుండా చేసో రకరకాలైనటువంటి తెగుళ్ళు, రకరకాల జబ్బులతో మనుషులను బాధ పెడతానికి కూడా వాళ్ళకు పవర్స్ ఉన్నాయి ప్రియులారా. ఈ విధంగా ఆ ఇద్దరు సాక్షులు మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఒకవైపు సువార్త ప్రకటిస్తూ, ఒకవైపు ప్రవచనాలు చెప్తూ, మరొక వైపు ఇప్పుడు నేను చెప్పిన 5 కార్యాలు చేస్తారు. అప్పుడు భూలోకంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటారు, వీళ్ళిద్దరిని ఎట్ట చేయాలరా, మనం వీళ్ళిద్దరిని ఎట్ట చంపాలరా, ప్రపంచమంతా ఒకటైతే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు, ఎట్ట చేయాలా అని చెప్పి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంటారు.
ఈలోపు దేవుడు వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. వాళ్ళకి దేవుడు ఎంత టైం ఇచ్చాడంటే 1260 రోజులు, 3.5 సంవత్సరాలు. ఈలోపు ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. ఈ 3.5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఏం జరిగిద్దంటే అంచుక్రీస్తు ఈలోపు సెటిల్ అయిపోతాడు. అంటే ఇద్దరు సాక్షులు ఇటు వీరి పని వీడు చేసుకుంటా ఉంటే అటు అంచుక్రీస్తు ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తం సెటిల్ చేసుకుంటా ఉంటాడు అతడు ఇండైరెక్ట్ గా. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఇద్దరు సాక్షుల కార్యాలయం పూర్తయిపోతాయి. అప్పుడు వాడు రాజ్యం సెటిల్ అయిపోయింది. వెంటనే వాడు ఏం చేస్తాడంటే అంచుక్రీస్తు ఇద్దరిని చంపి పడేస్తాడు. అప్పుడు దాకా ప్రపంచంలో విజేతలుగా ఉన్నటువంటి ఇద్దరు సాక్షులు ఈ అంత్యక్రీస్తు చేతుల్లో చచ్చిపోతారు. అతడు యెరూషలేమును రాజధానిగా చేసుకొని ప్రపంచం అంతా తన రాజ్యంలో కలుపుకొని బాగా స్థిరపడి ఈ ఇద్దరు సాక్షుల్ని యెరూషలేం పట్టణంలో నిలువుని చంపి పడేస్తాడు. వారి శవాలు నడివీధుల్లో 3.5 రోజులు పడిపోయి ఉంటాయి. దాన్ని ప్రపంచం అంతా చూస్తారు అని బైబిల్లో చెప్తే 50 సంవత్సరాల క్రితం అది నమ్మటానికి అసాధ్యంగా ఉంది. యెరూషలేములో మనుషులు చచ్చిపోతే ప్రపంచం అంతా ఎట్లా చూస్తారు? అదేమో 2000 సంవత్సరాల క్రితం రాసి పెట్టాడు ప్రకటన గ్రంథంలో. యెరూషలేములో ఎక్కడో ఇద్దరు చచ్చిపోతే వారి శవాలు నడివీధుల్లో పడిపోతే వాటిని మనుషులు ఎట్లా చూడగలరు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా చూడగలం? ఎవరికి అర్థం కాల. 50 సంవత్సరాలు వరకంటే ఈ 1950 సంవత్సరాల వరకు ఎవరికి అర్థం కాల. ఈ మధ్య టీవీ కనుక్కున్నప్పుడు అర్థమైంది. ఓహో, వాళ్ళిద్దరు చచ్చిపోయినప్పుడు వాడు శవాలు నడివీధుల్లో పెట్టినప్పుడు టీవీలో అందరు చూస్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు వారు టీవీని గురించి కూడా ప్రవచనం ముందే చెప్పాడు కదా. ఎంత అద్భుతమైంది బైబిలు. అప్పట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అంతుపట్ల ఇద్దరు సాక్షులు చచ్చిపోతే ప్రపంచం అంతా ఎలా చూస్తారు అనుకున్నారు. అవును, టీవీ సహాయంతో చూడవచ్చు. వాళ్ళిద్దరు చచ్చిపోతారు. అంత్యక్రీస్తు వాళ్ళిద్దరిని చంపేస్తాడు. వాళ్ళిద్దరు చచ్చి 3.5 రోజులు నడివీధిలో పడిపోయి ఉంటే సమాధులు కూడా చేయటానికి ఎవరు ఒప్పుకోరు, చేయనివ్వరు. అప్పుడు ఏం చేస్తారు తెలిసిన? ఈ ప్రపంచం అంతా ఒకరికొకరు గిఫ్ట్లు పంపించుకుంటారు. బ్రదర్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా. ఎందుకంటే ఇద్దరు సాక్షులు చచ్చిపోయారుగా. ప్రపంచంలో ఉన్న ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ, కట్నాలు ఇచ్చుకుంటూ, ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటా ఉంటారు. ఇద్దరు సాక్షులు చంపారా, చచ్చారా, పోయారా, రక్తం తాగిచ్చారు కదరా, మనతో మనకి గజ్జి పెట్టారు కదరా, వీళ్ళు చెడ్డ పువ్వులు పెట్టారు కదరా, అగ్నితో మనల్ని కాల్చేశారు కదరా, చచ్చారా అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారు. అట్లా 3.5 రోజులు జరుగుతూ ఉండగా వారందరూ చూస్తూ ఉండగానే వారిలోనికి మరలా జీవవాయు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒకసారి హల్లు చెప్పాడు, దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు సాక్షులు చచ్చిపోయి 3.5 రోజులు అలాగా పడిపోతే ప్రపంచం అంతా సంతోషిస్తూ ఉండగా సడన్ గా వారిలోకి జీవం వచ్చేసింది. వారందరూ చూస్తూ ఉండగా వీళ్ళిద్దరు లేచి నిలబడతారు. తత్తరపోతుంది ప్రపంచం. ఊరి 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 చచ్చిపోయారు కదరా, 3.5 సంవత్సరాలు పడిపోయి ఉన్నారే, శవాలు అయిపోయారే, మళ్ళీ ఎట్లా నిలబడ్డారు? వారు లేచి నిలబడి అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమైపోతారు. యేసుక్రీస్తు వారు ఎలాగా అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమైపోయారో వీళ్ళు కూడా ఆరోహణమైపోతారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ఆరోహణమైనట్టుగానే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 12వ వచనంలో వీళ్ళిద్దరు కూడా ఆరోహణమైపోతారు. వీళ్ళిద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు. పిల్లరా, వీళ్ళిద్దరు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతారో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు బొలి పెలిగిద్ది. కొంచెం మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఏమిటంటే ఇప్పుడు దాకా మనల్ని పరిపాలిస్తున్న ఈడు క్రీస్తు విరోధే, ఇద్దరు సాక్షులు చెప్పిందే రైటు, మనం ఈయలను ఊరేగించుకుంటా ఈయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాము, ఈడు పనికి మాలినోడు, మనం అనుకుంటున్నట్టుగా ఈడు మెస్సియ కాదు, మన రక్షకుడు కాదు అని చెప్పి ఇశ్రాయేలుకు కొంచెం అర్థమైద్ది. ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షులు బోధించిన బోధన బట్టి, వీళ్ళిద్దరు సజీవులుగా లేచి వెళ్ళటాన్ని బట్టి ఇశ్రాయేలుకి అప్పుడు తెలివి వచ్చింది. తెలివి వచ్చేసరికి అంత్యక్రీస్తు బాగా సెటిల్ అయిపోయి ఉంటారుగా, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు అనేవాడు, ఇద్దరు సాక్షి వెళ్ళిపోయారుగా, ఇక ఇతనికి అర్థం లేదుగా, అతడు ఏం చేస్తాడంటే నాశనకరమని హే వస్తువుని తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెడతాడు. ఆ నాశనకరమని హే వస్తువు ఏంటంటే తనలాంటి ఒక ప్రతిమ, జీవము కలిగిన కంప్యూటర్. అంత్యక్రీస్తే తనలాంటి ఒక ప్రతిమను తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆ ప్రతిమకి ఎంత శక్తి ఉండదంటే అది మాట్లాడగలదు, అది చూడగలదు, అది చదవగలదు, అది వ్రాయగలదు.
అలాంటి, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ బాగా డెవలప్ అవుతున్నాయి కదా, ఇంకా డెవలప్ అయ్యింది ఆ టయానికి. ఇప్పటికే కంప్యూటర్స్ లో చాలా మార్పులు వచ్చేసాయి. అయితే రేపు అంత్యక్రీస్తు నిలబెట్టే నాశనకరమైన హేయ వస్తువు ఏంటంటే ఇంకొక డెవలప్ అయినటువంటి కంప్యూటర్ అన్నమాట. తనలాంటి ఒక ప్రతిమ, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడు. ఆ విగ్రహం చక్కగా మాట్లాడుతుంది, అందరితో చూస్తుంది, కదులుతుంది, వ్రాస్తుంది, చదువుతుంది, చెలించినట్టుగా ఉంటుంది. అప్పుడు ఆ అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే, దీనికి మీరందరు నమస్కారం చేయాలి అంటాడు. అప్పుడు యూదులకు ఇంకా కొంచెం బుర్ర ఎలిగిద్ది, ఇంకా కొంచెం బుర్ర వచ్చింది. అసలుకే ఇద్దరు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి కొంచెం తెలివి వచ్చింది. వారిద్దరు చచ్చిపోయి లేచారు కాబట్టి ఇంకొంచెం తెలివి వచ్చింది. ఇతడు నాశనకరమైన ఏ వస్తువు యెరూషలేము దేవాలయంలో పెట్టి ఆ యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరిచి పైగా దానికి నమస్కారం చేయమని బలవంతం చేస్తాడు. అప్పుడు యూదులు ఏం చేస్తారంటే ఒక్కసారి అంత్యక్రీస్తుతో తిరుగుబాటు చేస్తారన్నమాట. అక్కడ అంత్యక్రీస్తుకి యూదులకి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యూదులు పూర్తిగా ఓడిపోయి యెరూషలేము పట్టణాన్ని వదిలిపోయి కొండల్లోకి పారిపోతారు. అది యేసు ప్రభు చెప్పింది, యోదయాలో ఉండువాడు కొండసీమలకు పారిపోవాలని. అంతేగాని మనం చెప్పే పిచ్చి బోధలు కాదు, దాని సందర్భం అది. అంత్యక్రీస్తుతో యూదులకు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే అతడు పూర్తిగా సెటిల్ అయిపోయాడు. వీళ్ళే అతనికి అవకాశం ఇచ్చారు కదా మొదటి 3.5 సంవత్సరాలు. ఈలోపు అతను మొత్తాన్ని సరి చేసుకున్నాడు. ఇప్పుడు యుద్ధం చేసినా కూడా వీళ్ళు గెలవలేక నిలవలేక అరణ్యానికి పారిపోతారు. అప్పుడు ఆ అంత్యక్రీస్తు అనేవాడు చివరి 3.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దాక్కుని వారు ప్రాణాలను రక్షించుకుంటారు. తర్వాత ఏం జరిగిద్దో రేపు రాత్రికి చూస్తాం. సో ఇద్దరు సాక్షులు భూలోకానికి రావాలి. వారు 3.5 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేయాలి. ఆ 3.5 సంవత్సరాల కాలంలో 5 కార్యాలు చేయాలి. ఒకటి ప్రవచనాలు చెప్పాలి, రెండవది వారి నోట నుండి అగ్ని వచ్చి శత్రువులను దహించాలి, మూడవది వర్షాన్ని కురవకుండా అప్పుడప్పుడు ఆపేస్తూ ఉంటారు, నాలుగవది నీళ్లను రక్తంగా మార్చి ఆ రక్తాన్ని త్రాగిస్తారు, ఐదవది మనుషులను నానా విధములైన తెగుళ్లతో బాధ పెడతారు. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ లేచి పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన భూలోకం స్టార్ట్ అయింది చివరి 3.5 సంవత్సరాల కాలంలో. కనుక ప్రియమైన స్నేహితులారా, రేపు సంఘం ఎత్తబడినప్పుడు మనం గాని ఎడవబడితే అంత్యక్రీస్తు చేతుల్లో పడవలసి వస్తుంది. అప్పుడు శ్రమల పావులు కావలసి వస్తుంది. ఆ ఇద్దరు సాక్షులు ఒకవైపు, అంత్యక్రీస్తు ఒకవైపు ప్రపంచంలో పనిచేస్తూ ఉంటే మధ్యలో మనం దాపి అంటాం. ఏం చేయాలో అర్థం కాక నానా విధమైనటువంటి శ్రమల పాలవుతాం. అందుకే ఆ శ్రమల నుండి తప్పించబడాలంటే, ఆ రక్తము లాగా మారిన నీళ్లు త్రాగకుండా, ఆ తెగుళ్ళతో బాధపడకుండా, నాశనం కాకుండా ఉండాలంటే ప్రస్తుతం దిస్ ఇస్ ఎ గ్రేస్ ఆఫ్ ఏజ్. ఈ కృప యొక్క యుగంలో మనకు కృప కనపడుతూ ఉంది. ప్రస్తుతం కృపాయుగంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మనల్ని సంధిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ బ్యానర్లో అదే మీకు చూపించాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల పాలవుతాం. అందువల్లే ఆ సంఘం ఎత్తబడక ముందే మనం ముందే సిద్ధపడి ఉంటే మన ప్రభువు ఎప్పుడొచ్చినా, ఎప్పుడు బోర ఊదినా మనం సిద్ధంగా ఉంటాం. రెప్పపాటును ఎగిరిపోతాం. ఆ తర్వాత ఇక్కడ 7 సంవత్సరాలు ఏం జరుగుతుందో మనకు అనవసరం. మనం మధ్యాకాశంలో ఉంటాం, మరలా తిరిగి వస్తాం. 1000 సంవత్సరాలు ఈ భూలోకంలో మనం పరిపాలన చేస్తాం. దాని వివరాలు రేపు రాత్రికి తెలుసుకుందాం. ఈ రాత్రి ఎత్తబడే సంఘంలో ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు రక్షణ పొందేవా? మారు మనసు అనుభవం నీకుందా? పాప క్షమాపణ అనుభవం నీకుందా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా? జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు పరిశుద్ధాత్మను పంపి మమ్మల్ని రక్షణలో స్థిరపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆత్మ చేత నడిపించబడుచు ఆత్మ ఫలాలు ఫలించే కృప మాకు దయచేయండి. మా క్రైస్తవ సార్వత్రిక సంఘమును మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.